ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. బాబావారు సాయి స్ఫూర్తిలో అఖండ శాంతి ప్రదాత మన సాయిబాబా వారు. ఏ కలతలు కల్లోలాలు లేని మానసిక స్థితియే శాంతి. మన ఆలోచనలు అణిగి మణిగి ఉండి ఎటువంటి ఉద్వేగము లేని మన ఈ స్థితి ఆనందమయ జీవితానికి పునాది. ఈ శాంతి శరీరము మానసికం సామాజికం మాత్రమే కాదు, విశ్వమంతటికి సంబంధించినది కూడా. ఈ లోకమంతా శాంతియుతంగా సహజీవనం చేయడం ప్రకృతి ధర్మం, అది దైవేచ్ఛ కూడా. కానీ మనిషిలో స్వార్థం పెచ్చు పెరిగి పాప పుణ్య విచక్షణ జ్ఞానం లోపించటం వల్ల అశాంతితో కలవరపడుతున్న ఈనాటి సామాజిక పరిస్థితికి మూల కారణం అవుతుంది. స్వార్థానికి మూలమైన ఈర్ష్య ద్వేషాలను జయించమని, ప్రేమను పంచమని, ఏ ప్రాణికి హాని తలిపట్టక జీవించమని మన బాబావారు బోధించేవారు కదా. తనకు శరణాగతులై స్వార్థ చింతన పూర్తిగా విడనాడిన వారిని భయంకర విపత్కర పరిస్థితుల ప్రభావానికి అతీతంగా కాపాడుతూ ఉంటారు. ఎవరైనా తన దగ్గర ఉన్నదానినే ఇతరులకు ఇవ్వగలరు. అలాగే శాంతి బాటలో సాగేవారే శాంతి ప్రదాతలు కాగలరు. విశ్వశాంతి ప్రదాత అయిన మన బాబావారు ఒక్కరే అఖండ శాంతిని అందించగలరు అన్నది సత్యం. బాబావారు దివ్య సంరక్షణ మన లోపల వెలుపల శాంతిని నింపి ప్రశాంతంగా ఆనందంగా జీవితం సాగేలా చేస్తుంది. కాబట్టి హింస, ద్వేషము వంటి దుర్గుణాలను మన హృదయం నుండి తొలగించేద్దామండి. అఖండ శాంతి ప్రదాత అయిన మన సాయినాథుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. అప్పుడు మన హృదయం శాంతి నిలయమై బాబా మందిరంగా అలరారుతుంది. అయితే బాబావారు ఈరోజు మన సాయి ప్రేమామృతంలోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా మరి? పారాయణ దుఃఖ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకోవడం సాధనం. పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనసు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. అయితే బాబావారు మనం అందరం శ్రవణం చేశాం కదా, విశ్వంలో అనేక వస్తువులలో నేనే నిండి ఉన్నాను అని బాబావారు మనకు ఎప్పుడు చెప్తూ ఉన్నారు. బాబావారు ప్రేమామృతంలో కూడా అదే మనకు బోధిస్తూ ఉంటారు. ఆత్మ భిన్న వస్తువు కాదు, దశ దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను, ఇక దేనిని కోరడం. ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నాను అన్న భావంతో నేను నాది అన్న భేదభావం తొలగిపోగా అప్పుడు ఇంకా కోరేదేమి ఉంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది, దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. సాయి మహారాజు మూర్తీభవించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు?
కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలను కరిగిపోయే మంచులా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని నీ కాను. అగోచరమైన హిరణ్యగర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాల యందు ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాల యందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరచిపోవడమే మాయా ప్రాదుర్భావం. నేను చైతన్య ఘన స్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించటమే నా సేవ. అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాపంచిక శుద్ధ స్థితి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనంద బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవము కాదు, మిథ్య. అందుకే అది భ్రమింపచేస్తుంది. వాస్తవమైన బ్రహ్మను నేనే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకుని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుని శరణుజొచ్చి మరలా వెనకకు తిరిగి రాగలదా? సముద్రుని ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది వత్తి దీపపు జ్యోతిని కలిపి స్వయం దీపమై ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా. చైతన్యగనుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ధ్యానము లేనివారు శాంత చిత్తులు. ఏమీ ఆపేక్షించని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావము, మమకారము, ద్వంద్వాలకు అతీతము. అపరిగ్రహము అనే 4 గుణాలున్న చోట నేను అనే అహంభావం ఎందుకుంటుంది? దీని తాత్పర్యం ఈ 8 గుణాలు సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇంకా అక్కడ అహంభావానికి తావెక్కడది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండి ఉన్నవారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలోని అహము. దీనిని సాయి చరణాల యందు సమర్పించటమే నా సంపూర్ణ సేవ. అనన్యంగా శరణుజొచ్చి నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమైపోయేలా గురువును ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానము అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరు అన్న విషయాన్ని వ్యాఖ్యానించాను. దీనిని దృఢపరచడానికి ఒక విషయం గుర్తుకు వచ్చింది, దానిని చెబుతాను. ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులు ఉన్నాడు. బాబా గుణాలకు ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. ఏనుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరినీ ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి చీలమండల దాకా ఉండే కఫ్నీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న చావిడిలో ఉన్న అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాను పఠించేవాడు. సాయి మహారాజు శాంతమూర్తి. కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి.
పగలల్లా ఎండలో పొలాల్లోనూ అడవుల్లోనూ శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నందుకు వారు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధాకరమైంది. రాత్రి సుఖంగా నిద్ర లేనందువల్ల వారికి రోహిల్లాపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రాలు అరుపులు, గొడవ. ఏం చెయ్యాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి, పైగా అతనికి బాబావారి మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోసాగాడు. హద్దు మీరి బాబావారి మాటలను ఊరి వారంతా ప్రవర్తించడంతో ఊరి కూడా అతనిపై తిరగబడింది. సాయిమాత అత్యంత కరుణామయి, శరణాగతులను అక్కున చేర్చుకుంటుందని ఊరివారు అంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబావారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధ పెట్టకండి, నాకు అతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు. అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకుని ఆ దెయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. దానికి పరదా పద్ధతి ఏమీ లేవు. సిగ్గు బిడియాలను వదిలేసింది. దానిని బయటికి తరిమి వేసినా బలవంతంగా లోపలకు జొరబడుతుంది. అతడి కేకలు ఆగిపోతే ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి జొరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తూ ఉంటే అది తప్పకుండా పారిపోతుంది. అందువల్లనే నాకు అత్యంత సుఖము. అందువల్ల అతని జోలికి ఎవరూ పోకండి. అతనిని ఇష్టం వచ్చినట్లు కేకలు వేయనియండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్ని ఇస్తాయి. అతడు అలా అరవడం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వేయనియండి. నాకు అదే ఇష్టము. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలుగజేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తనంత తానే ఊరుకుండిపోతాడు. మీ కార్యం సిద్ధిస్తుంది. ఆమె నన్ను బాధ పెట్టదు అని సాయి మహారాజు చెప్పగా బాబా మనస్సులో ఏ బాధ లేదు కదా, ఇక మనకేం పని అని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోహిల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువుతో అధిక మాసంలా బాబా సమర్థించడంతో హుషారుగా కంఠశోష వచ్చేలా అరిచేవాడు. బాబా ఎంతటి క్షమాసంపన్నులు, తల బద్దలయ్యే కేకలతో తల్లీనులవుతారు అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు! ఎంత అరిచినా అతని గొంతు ఎండేది కాదు. అయినా బాబా ఒకటే మాట, అతనిని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి ఫకీరులా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవ ఆదరాలు. తమ మతానుసారంగా కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరము, కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించడం. రోహిల్లా ప్రకృతిదత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడు ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడని వారిని బాబా తమ దరి చేరనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? మద్భక్తా ఎత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నిద్ర స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. చద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కు తినడం లేదా ఉపవాసముండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళడం ఏమిటి? రోహిల్లా భిఖారి,
పైసాకు కొరగాని వాడు. అతనికి ఎక్కడి వివాహం, ఎక్కడి భార్య. ఇక బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠ శోషతో అరిచినా సరే బాబా కల్మాను ఆనందంగా ఆహర్నిశలు వింటారు. వారికి నిద్ర విష సమానం. కల్మా యొక్క ప్రబోధ వాణి ఎక్కడా? గ్రామస్తులు వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడా? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణ ఎందు ప్రీతిగల రోహిల్లా సాంగత్యం నాకు ఇష్టం అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దృశ్యము, దృష్ట, దర్శనము ఇవి మూడు చైతన్యగణమని భావించేవారికి బ్రాహ్మణుడైన పఠానుడైన ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్నం హారతి అయిన తరువాత భక్తులు తమ వసతులకు బయలుదేరుతూ ఉండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలను వినండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింపబడినది. దీనిని నడిపించే సూత్రధారిని నేను సకల ప్రాణులకు తల్లిని. త్రిగుణాల సామ్యావస్థను, సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే. నాయందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమి, కీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకు పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు చరణాలలో లీనమవ్వాలి అంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథా కీర్తనలను చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసు అనేది మాయమై చైతన్య గణుడు ప్రకటనమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిని పడితే కించిత్తైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తి భావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురుచరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలు లేకుండానే పరమ శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణము అనే నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతట అవే విడిపోయి పరమ ఆనందం కలుగుతుంది. బాబా వారి యొక్క మధురవాణిని విని ఇక ఇప్పటి నుండి నరుల సేవను మాని గురుసేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన, అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థం అవడం ఎప్పుడు జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు అన్న తనంతట తాను నా గురించి బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనడానికి లేదు. అది ప్రారబ్ధ భోగేచ్ఛ కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించటానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా వ్రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు. ఇంతటితో ఈరోజు పారాయణం సమాప్తి చేసి మరలా రేపు కలుసుకుందామండి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా వారి భక్తులకు షేర్ చేయండి. సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.